వెల్కమ్ టు అండమాన్. పోర్ట్ బ్లేర్ నుంచి మనం అయితే హ్యావ్లాక్ వచ్చేసాము. హ్యావ్లాక్లో మనం మెయిన్ టిప్స్ ఫాలో అవ్వాల్సింది చెప్తాను చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో ఫుల్గా చూడండి. ఏంటంటే ఫస్ట్ మనం పోర్ట్ బ్లేర్లో ఫ్లైట్ దిగిన వెంటనే మనం చూసుకోవాల్సింది ఫెర్రీ మిస్ అవ్వకుండా. 2 o'clock ఒక ఫెర్రీ ఉంటుంది. సో మీరు ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడు అరైవల్ 1.5 hour ముందే ఉండేటట్టు బుక్ చేసుకోవడం మర్చిపోకండి. డెఫినెట్లీ చెప్తున్నా, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫెర్రీ మిస్ అయిందంటే ఒక డే మొత్తం పోర్ట్ బ్లేర్లోనే ఉండాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చిన తర్వాత మీరు చేసుకోవాల్సిన మెయిన్ టిప్స్ ఏంటంటే, బైక్స్ తీసుకునేటప్పుడు ఫ్యూయల్ దొరకదు మీకు పెట్రోల్ బంక్స్ ఓపెన్ ఉంటాయి కానీ దాంట్లో ఫ్యూయల్ ఉండదు. బైక్స్ తీసుకునే వాళ్ళ దగ్గరే ఫ్యూయల్ కూడా తీసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే, మందు తాగే వాళ్ళకి మెయిన్ టిప్ ఇదైతే అస్సలు మర్చిపోకండి, వైన్ షాప్స్ అయితే అస్సలు ఓపెన్ ఉండవు. బార్లోకి వెళ్ళి మందు తీసుకోవాలి. అది కూడా బార్లో ఒక్కొక్క చీప్ బార్లో ఒక్కొక్క రేట్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏది చెప్తే అదే రేట్ ఇవ్వాలి, బార్గెన్ చేయడానికి అస్సలు ఉండదు. అండ్ మళ్ళీ కొన్ని బార్స్లో నుంచే బయటకి ఇస్తారు మనకి, అన్ని బార్స్లో నుంచి బయటకు కూడా ఇవ్వరు. సో ఇవన్నీ మెయిన్ టిప్స్ అనమాట, ఇవి ఫాలో అవ్వాల్సిందే, లేదంటే మీరు ట్రిప్కి వచ్చి కొంచెం వేస్టే అనిపిస్తుంది. బట్ మోస్ట్లీ కపుల్స్ వస్తే మాత్రం ఇవన్నీ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఇన్ని ఫాలో అంటే మందు ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు కాబట్టి పర్లేదు. బట్ బాయ్స్ గ్యాంగ్ వచ్చారంటే మాత్రం ఇవి డెఫినెట్లీ ఫాలో అవ్వాల్సిందే. పోర్టర్ ఆకర్ష్తో జ్ఞాని అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఇట్లనే వీడి బ్యాచిలర్ పార్టీ, అందుకే ఇట్లా చేస్తుంటాడు వాడంతే చదువున రిపోర్టర్ ఆకర్ష్, అది కెమెరామెన్ ఆకర్ష్. అది చూసారా, వీడికి పెళ్ళి అవుతుందంటారా? అదే వాడికి తెలియక అండమాన్ వరకు వచ్చాడు. అండ్ మళ్ళీ సేఫ్ ప్లేస్ ఇదైతే, కపుల్స్ రావడానికి అయితే వెరీ సేఫ్ ప్లేస్. మనమైతే బాయ్స్ గ్యాంగ్ వచ్చాం కాబట్టి పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు వాటర్ యాక్టివిటీస్ చూస్తే నేనైతే సీ వాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ హ్యావ్లాక్ ఐలాండ్లో సీ వాకింగ్ చాలా బాగుంటుంది. బట్ స్కూబా డైవింగ్ వచ్చేసి నీల్ ఐలాండ్లో బాగుంటుంది. నేను స్కూబా డైవింగ్ ఆల్రెడీ చాలాసార్లు చేసేసా కాబట్టి సీ వాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సీ వాకింగ్ బెటరా, స్కూబా డైవింగ్ బెటరా అనేది చెప్పేసి నేను ఒక వీడియో చేస్తాను దానికి. సో అది మాత్రం డెఫినెట్గా చూడండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పోలీసులు పంపించేస్తున్నారు, సో తప్పదులే కొంచెం అక్కడ సేఫ్టీ పర్పస్, ఎందుకంటే ఇప్పుడే క్రూజ్ వస్తుంది కాబట్టి. దట్స్ ఫైన్. సో ఇది మన ప్లాన్ అనమాట హ్యావ్లాక్ ఐలాండ్లో. ఫస్ట్ నేను రాధానగర్ బీచ్కి వెళ్ళి, దాని తర్వాత రాధానగర్ బీచ్ అయిపోయిన తర్వాత కాలాపత్తర్ బీచ్ అయిపోయిన తర్వాత ఇంకొక బీచ్ ఉంది. అలా 3 beaches కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో రాధానగర్ బీచ్కి వెళ్తాం ఈరోజైతే మనము. లెట్స్ గో. ఎన్నో స్టంట్లు వేసిన తర్వాత హ్యావ్లాక్ బీచ్కి అయితే వచ్చేసాము. హ్యావ్లాక్ ఐలాండ్ నుంచి రాధానగర్ బీచ్కి స్టార్ట్ అయ్యామన్నమాట ఇప్పుడు. సో రాధానగర్ బీచ్ అయితే మోస్ట్ అట్రాక్టివ్ బీచ్ అని చెప్పాలి. ఇక్కడ మొత్తం హ్యావ్లాక్లో చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి, నేను ఒకటి చూపిస్తాను. సో వెనకాల మన ఎదవాళ్ళు కూడా వస్తున్నారు. అక్కడ ఫుల్ వైట్ స్మైల్ ఇచ్చి నవ్వుతున్నట్టు చూసారా, వాడితే బ్యాచిలర్ పార్టీ, అందుకే వచ్చాము ఇప్పుడు అండమాన్కి. రాధానగర్ బీచ్ 2.7 kilometers. అందరూ అండమాన్ అంటే ఓన్లీ ఇక్కడ జైల్ ఇంకా బీచెస్ ఇవే ఉంటాయి అనుకుంటారు. బట్ నాకైతే కేరళ వైబ్స్ వస్తున్నాయి బీచ్ దగ్గరికి వెళ్తుంటే. మొత్తం కంప్లీట్ ఫారెస్ట్లోనే ఉంది, ఫారెస్ట్లోకి వెళ్తున్నట్టే ఉంది. బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా. కేరళకి అప్పుడు నేనైతే మైసూర్ నుంచి వయనాడ్కి బై రోడ్ వెళ్ళాము. సో అప్పుడు కూడా సేమ్ ఇలానే ఉండే, ఆల్మోస్ట్ లిటరలీ సేమ్ వైబ్స్ అంతా చూడండి. మోస్ట్లీ అలా కపుల్స్ ఉంటారు. బట్ అండమాన్ అనేది ఓన్లీ కపుల్స్ పార్టీ అయితే డెఫినెట్గా కాదు, ఎందుకంటే ఇలా చూస్తున్నాం కదా, ఓన్లీ కపుల్స్ కాకుండా ఇలా ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా వస్తుంటారు. ఇక్కడ చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి ఉన్నాయి. యాక్టివ్ వాల్కనో ఒకటి ఉంది, బ్యారన్ ఐలాండ్ అని చెప్పేసి ఒకటి ఉంది. బట్ అక్కడికి వెళ్ళడానికి పర్ పర్సన్ 25,000 తీసుకుంటారు. అండ్ ఆల్మోస్ట్ 1-2 days అక్కడే అయిపోతుంది వెళ్ళి రావడానికి. సో ఇప్పుడైతే మనం వెళ్ళట్లేదు. అండ్ ఆల్సో హ్యావ్లాక్ దగ్గర నుంచి మనకు ఇప్పుడు రాధానగర్ బీచ్కి అయితే వచ్చేసాము. నెక్స్ట్ ఎలిఫెంట్ బీచ్ రేపు మార్నింగ్ వెళ్తాము. ఇండియా మొత్తంలో ఈ అన్ఎక్స్ప్లోర్డ్ ఐలాండ్ కాబట్టి ఇక్కడ ఇంత మంచిగా ఉన్నాయి. ఇంకా ట్రీస్ కూడా చాలా హ్యూజ్ ఉన్నాయి అనమాట, డెన్స్ ఫారెస్ట్ అంటారు. సో అట్లా ఉంది, ఎందుకంటే ఇక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేయరు కాబట్టి అలా ఉంది అని అనుకుంటున్నాను. రాధానగర్ బీచ్ అయిపోయిన తర్వాత మన ప్లాన్ వచ్చేసి ఎలిఫెంట్ బీచ్కి ట్రెక్ చేసుకుంటూ వెళ్ళడానికి. రాధానగర్ బీచ్ నుంచి ఎలిఫెంట్ బీచ్కి డైరెక్ట్ వెళ్ళలేము, హ్యావ్లాక్ నుంచి ఎలిఫెంట్ బీచ్కి వెళ్తాము. సో హ్యావ్లాక్ నుంచి ఎలిఫెంట్ బీచ్కి వెళ్ళేటప్పుడు మనమైతే బోట్ రైడ్లో వెళ్ళొచ్చు. బట్ పర్ పర్సన్ 1,000 రూపీస్ ఉంటుంది. ఇక్కడ మనీ మ్యాటర్ కాదు, బట్
మనం ఫారెస్ట్ నుంచి ట్రెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మధ్యలో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వస్తాయి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో హై టైడ్స్ లో టైడ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అక్కడ హై టైడ్స్ ఉన్నప్పుడు మనం వాటర్లో నుంచి వెళ్తాం అనమాట. లో టైడ్స్ ఉన్నప్పుడు క్రాబ్స్ అన్ని బయటకు వస్తాయి. సో మనం వెళ్ళేటప్పుడు హై టైడ్స్ ఉంటాయి, వచ్చేటప్పుడు టైమింగ్ బట్టి లో టైడ్స్ ఉండొచ్చు. సో అది కూడా చూపిస్తాను క్లియర్గా. సో లో టైడ్స్ ఉన్నప్పుడు క్రాబ్స్ అన్ని బయటకు వస్తాయి, మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. హై టైడ్స్ ఉన్నప్పుడు మొత్తం వాటర్లో వెళ్తూ ఉంటాము. చూడడానికి అంత క్రొకడైల్స్ ఉండే వాటర్ లాగా అడ్వెంచరస్ లాగా కనిపిస్తుంది. బట్ గైడ్స్ చెప్పిన ప్రకారం ఏంటంటే హై టైడ్స్ ఉన్నప్పుడు కూడా అంత క్రొకడైల్స్ అవన్నీ ఏమి ఉండవనే చెప్పారు. సో ఇది మాత్రం డెఫినెట్గా చేయాల్సిన పనులు. సో మీరు అండమాన్ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇవన్నీ మిస్ అవ్వకుండా డెఫినెట్గా చేయండి. ఎందుకంటే ఇది ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అని చెప్తాను నేనైతే. యూస్ఫుల్ ఉంది అని అనుకుంటున్నాను. డెఫినెట్గా మీకు కూడా అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈరోజుకి ఈ ఇంట్రడక్షన్ వీడియో అయితే హ్యావ్లాక్ ఐలాండ్ మొత్తానికి యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను, అది మొత్తం హ్యావ్లాక్ Day 1 Day 2 అట్లా సపరేట్ వీడియోస్ చేస్తాను. సో ఫాలో చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.